అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో 25వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. 2001లో ప్రారంభమైన ఈ కళాశాల నేడు వేలాది మందికి విద్య అందిస్తూ 10,500 మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. ఇక విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. కారణం కూడా చెప్తాను నేను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సుబ్బారావు గారు వైస్ ఛాన్సలర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు మా మిత్రులు, మేమంతా కలిసి ఎమ్మెల్యే చేసాం, ఎంపీ కూడా చేసాం కలిసి వారికి, అదేవిధంగా సుబ్బారావు గారు, సాంబశివరావు గారు శ్రావణి సిప్పింగ్ ఇస్తున్నాం. రేపు 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి, ఇద్దరు వచ్చి నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్, పెద్ద స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తారు. కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. తప్పదు కుదమ్మా, కొట్టదు. ఇంకో పాయింట్ చెప్తే మళ్ళీ కొట్టడం మానేస్తారు మీరు. సార్ శ్రీనివాసరావు గారు వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నాను. అంత ఎడ్యుకేటెడ్ కాదు నేను, ఓన్లీ డిగ్రీ. మీరు చాలా ప్రొఫెసర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. నాకు చిన్న పాయింట్ చెప్పండి. వాట్ ఈస్ ద రీజన్? వీ హ్యావ్ టు వెరిఫై సార్, వీ హ్యావ్ టు వెరిఫై. సరదాగా నమ్మడం కాదు. ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మీ ఇచ్చే జీతం కంటే ఏంటి రీజను? అమ్మాయిలు బ్రహ్మాండంగా జాయిన్ అవుతారు, అబ్బాయిలు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? వాళ్ళకి ఒక మెంటాలిటీ 52 మిగతా వాళ్ళకి ఇచ్చి ఒకటి కాలేజ్ ఉంటే అది నర్సీపట్నం రాసుకున్నాం. నర్సీపట్నంలో ఉండే పాలిటెక్ కాలేజ్ ఆ రోజు ఇచ్చింది. పాలిటెక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ అన్ని కూడా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో వచ్చాయి. తప్పనిసరి శ్రీనివాసరావు గారికి ప్రామిస్ చేస్తాను, డెఫినెట్లీ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ మరి